జూబ్లీహిల్స్ ఫలితం మీద కిషన్ రెడ్డి గారు రియాక్షన్ ఏంటి చూద్దాం. నమస్కారం సార్, ఈ ఎన్నికల ఫలితాలని మీరు ఎలా చూస్తారు సార్? ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అదేంటి సార్, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మారాలి. నా జూబ్లీహిల్స్ గురించి అడుగుతుంటే మీరు బీహార్ గురించి చెప్తారేంటి సార్? ఈ రోజు చాలా మంది కార్యకర్తలు అంటారు ఏంటంటారు? రాహుల్ గాంధీ ఉన్న రోజులు భారతీయ జనతా పార్టీకి డోకలేదు. రాహుల్ గాంధీ మీ స్టార్ క్యాంపెయినర్ గా వాడుకుంటున్నారా ఏంటి? సరే సరే, జూబ్లీహిల్స్ లో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటేసారని అనుకుంటున్నారా? ప్రభుత్వం అనుకూల ఓటు అనుకో. నేను ఎందుకు అనుకోరు? ప్రభుత్వం ఏమైనా చేస్తా కదా అనుకూలం ఉండడానికి. మరి ఈ విజయం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా కొట్టేయాలా? వేసారు కదా సార్ ఓటు, కాంగ్రెస్ గెలిచింది కదా. మజ్లిస్ పార్టీ యొక్క సపోర్ట్ కారణంగా గెలిచారు. అంతేనా? సరే సరే, అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, ఆ నేటి చెప్తారో ఇందాం. నమస్కారం సార్, ఈ ఫలితాల మీద మీరు ఏంటి చెప్తారు సార్? కాంగ్రెస్ పార్టీ బీహార్ లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి. మీరు కూడా జూబ్లీహిల్స్ వదిలేసి బీహార్కి వెళ్ళిపోయారుగా. సరే సరే, ఇంక ఇప్పుడు మీ ప్రణాళిక ఏంటి సార్? ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. ఎరుగుడ్ ఇంకేంటి చెప్తారు? పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. హైకోర్టే కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసి. అవును, అయితే మీకేం సంబంధం? మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. 10 ఉప ఎన్నికలు అంటే అబ్బో ఇంకా రచ్చరచ్చగా. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత అపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఎలాగైతే నేటి సార్ గెలిచారా లేదా? ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్తీలలో కూడా తిరిగిండు. తమ పార్టీని గెలిపించుకొని తిరిగారు, అందులో తప్పెట్టుంది. మరి 10 ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి. వాళ్ళ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరినీ దించేస్తారు. రాహుల్ గాంధీని, ఇంకా ఇందిరా గాంధీని, ఇంకా సోనియా గాంధీని అందరిని దించుతారేమో చూడాలి. వాళ్ళు ఎవరిని దించితే మీకు ఎందుకు సార్? మీరు ఇప్పటి నుండి గోడకు కొట్టిన బంతిలాగా ప్రజల్లోకి వెళ్ళండి. అదిగో అక్కడ బండి సంజయ్ రెడీగా ఉన్నారు. నమస్కారం సార్, లాస్ట్ అవర్లో వచ్చి 6లు బాదినట్టు చివర్లో వచ్చి జోరుగా ప్రసారం చేసినా మీ పార్టీ ఓడిపోయింది. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది. జూబ్లీహిల్స్ లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అది ముందు చెప్పండి. నేను అడుగుతున్నా, మరి జూబ్లీహిల్స్ లో ఓటు చోరీ జరిగిందా జరగలేదా? రాహుల్ గాంధీ గారు కూడా అదే అంటున్నారు, ఓటు చోరీ జరిగిందని. రాహుల్ గాంధీ కేల్కతా దుకాన్ బంద్. అంతేనా? పబ్జీ గేమ్ ఆడుకోవాలని. రాహుల్ గాంధీని వదిలేసి తెలంగాణ గురించి చెప్పండి సార్. ప్రతిపక్ష నేత ఎవరు? ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? అది కూడా తెలీదా? కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చినా రాకున్నా ఇప్పటికైతే ఆయనే ప్రతిపక్ష నాయకుడు కదా. అవన్నీ పక్కన పెట్టండి. ముందు జూబ్లీహిల్స్ లో మీకు డిపాజిట్ కూడా రాలేదు కదా, ఎందుకని అంటారు? సార్ జూబ్లీహిల్స్ లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారం వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతం వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు సార్? ఇష్టమైన పైసలు పంచారు. ఎవరెవరు పంచారు? ఎంతంత పంచారు? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. ఓహో, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చారు సార్? బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. కేటీఆర్ గారు మళ్ళా గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి వస్తామా అంటున్నారు, విన్నారా? ఐరన్ లెగ్ అదేంటి సార్, వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు ఆయన. దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. అన్ని ఆతాని ముక్కలు అన్నట్టు ఉంది.